లక్ష్మణ్, డిస్ట్రిక్ట్ ట్రస్మా ప్రెసిడెంట్. ఈరోజు జ్ఞానభారత్ స్కూల్ 10th క్లాస్ ఎస్ఎస్సి రిజల్ట్స్లో ఒక మహబూబ్నగర్ జిల్లాలో ఒక ప్రభంజనం సృష్టించింది. ఇదే కాకుండా గత 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు జ్ఞానభారత్ స్కూలు ఒక మామూలు పిల్లల్ని తీసుకొని ఒక మిడిల్ క్లాస్ పిల్లల్ని తీసుకొని ఈరోజు ప్రతి సంవత్సరం తనకంటూ ఒక వ్యూహంతో ఎంతో అద్భుతాలు సృష్టిస్తున్నది. దానికి సహకారం చేసిన ఫస్ట్ మా టీచర్స్కి, అదేవిధంగా మా పేరెంట్స్కి మీ యొక్క మీడియా ఛానల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జ్ఞానభారత్ స్కూలు స్థాపించిందే మిడిల్ క్లాస్ పిల్లల కోసం. ఎప్పుడు 10/10లో కానీ 10/10లో వచ్చిన దీంట్లో మార్క్స్లో కానీ ఎప్పుడు తన ఉనికి సాటుకుంటూ ఈరోజు 576 అన్ని గ్రేడ్ 1 వచ్చి తర్వాత 552 పైన ఒక 10 నెంబర్స్కి 500 పైన ఒక 27 మంది రావటము శుభసూచకము. వాళ్ళకి ఆ పిల్లలకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ జ్ఞానభారతిలో చదివిస్తున్న ప్రతి ఒక్క పేరెంట్స్కి మీ యొక్క ఛానల్ తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరే ఈ స్కూల్ని ఆదరిస్తున్నారు, మీ భుజస్కంధాలపై దీన్ని మోస్తున్నారు. అదేవిధంగా ఆ నమ్మకాన్ని మేము ఉంచుకుంటూ ముందుకు తీసుకోబోతున్నందుకు దీనికి బాధ్యత వహిస్తున్న ప్రిన్సిపల్ కిరణ్మయ మేడంకి, వాళ్ళ బృందానికి యాజ్ ఏ కరెస్పాండెంట్గా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముందు ఇంకా మంచి మార్కులు సాధించి యొక్క జ్ఞానభారత్ స్కూల్ని ప్రతిష్టని ఇంకా నిలపాలని మీ మీద బాధ్యత ఉందని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ చదివిన పిల్లలు మొన్న కూడా ఒక 3 పీఈసీ ఎంబీబీఎస్లో కూడా 3 పీఈసీ సీట్లు కొట్టడం జరిగింది. అదే ఎంబీబీఎస్ సీట్లు, తర్వాత ఐఐటీలు, జేఈ మెయిన్స్లు ఎంతోమంది అద్భుతాలని క్రియేట్ చేస్తున్నారు. ఆ క్రియేట్ చేస్తున్నందుకు ఎందుకంటే మట్టిలో మాణిక్యం అంటే మహబూబ్నగర్ జిల్లాలో ఒక జ్ఞానభారతికే సాధ్యమని నేను అనుకుంటున్నాను. దానికి మరొక్కసారి దీన్ని సహకారం చేసిన ప్రతి పేరెంట్కి, ప్రతి వెల్ విషర్స్కి, పూర్వపు విద్యార్థులకి, అదేవిధంగా పేరెంట్స్కి, మాకు సహకారం చేస్తున్న మా కార్తిక్ రెడ్డి 576, అదేవిధంగా 565, 562, 563, ఇట్లా 563, 561, తర్వాత 565, 563 అట్లా ఎంతోమంది అద్భుతాలు క్రియేట్ చేసిండ్రు. ఎందుకంటే మా స్కూలు మిడిల్ క్లాస్ స్కూలు. ఈ పిల్లలకి ఏ నుంచి జెడ్ వరకు మేమే నేర్పాలి. అలాంటి స్కూలు మేము 20,000, 30,000 బడ్జెట్ స్కూల్ కాబట్టి ఈ బడ్జెట్ స్కూల్లో కూడా అంత మంచి రిజల్ట్స్ సాధిస్తున్నందుకు మేము గర్వపడుతున్నాము. సో దీన్ని సహకరిస్తున్న పేరెంట్స్ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి క్లాస్ ఫస్ట్ వచ్చిన పిల్లలకి ఫ్రీ స్టడీస్ కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఇస్తున్న ఏకైక స్కూలు జ్ఞానభారత్ అనే మీకు చెప్తున్నాను. అదేవిధంగా బ్రిడ్జ్ స్కూల్ ఒకటి పెట్టి తర్వాత మెడికల్ ఎంబీబీఎస్ ఐఐటి పిల్లలతో 45 days కోచింగ్ కూడా, తర్వాత ఐఐటి కానీ మెడిసిన్స్ మీద వాళ్ళకి పట్టు ఉండాలనే కోరిక కూడా ఈ విధంగా ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరము లీడ్ కూడా మా పిల్లలు ఉండాలి, ఎల్గా కానీ లీడ్ కానీ ఇవన్నీ తీసుకొని ముందుకు పోతున్నాము. అదేవిధంగా ఐఐటి కూడా జ్ఞానభారతి ఫ్రీగా ఇస్తున్నది. వచ్చేసరికి ఇంకా మా మీద బాధ్యతలు ఉండి ఇంకా మంచి స్కోర్ తెచ్చి ఈ స్కూల్ పేరు నిలబెడతారని కోరుకుంటున్నాను. ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ అనేవి వెలువడడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. యాజ్ యూజువల్గా మా జ్ఞానభారతి విద్యార్థులు ప్రభంజనం సృష్టించడం జరిగింది. జ్ఞానభారతి అంటేనే ఒక మట్టిలోని మాణిక్యాలను వెలికితీసి ఈరోజు వారిని ఒక భావి తరాలకు ఒక ఉన్నత విద్యార్థినులను అందించడమే ఒక జ్ఞానభారతి లక్ష్యము. అదే లక్ష్యంగా మేము 30 సంవత్సరాలుగా ముందుకు సాగుతున్నాము. దీనికి సహకరిస్తున్న మా తల్లిదండ్రులకు కానీ, మా స్టూడెంట్స్కి కానీ, మా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, విద్యను బోధిస్తున్న టీచర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జ్ఞానభారతి అంటేనే మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఎందుకంటే విద్య అనేది ఒక వ్యాపారంగా సాగుతున్న ఈ రోజుల్లో జ్ఞానభారతిని మేము ఒక సేవా దృక్పథంతో మేము దీన్ని ముందుకు కొనసాగిస్తున్నాము. జ్ఞానభారతి విద్యార్థులు ఒక మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ విద్యార్థులు మాత్రమే ఉంటారు. ఇది చెప్పుకోవడానికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఉన్నవాడికే అందాలనేది ఎక్కడా లేదు. లేనివాడు కూడా ముందుకు సాగాలి, మరి వాళ్ళు కూడా ఉన్నత శిఖరాలు
ఎక్కాలి అని అంటే మనం ఒక సేవా దృక్పథం ఖచ్చితంగా ఉండాలి. అందులో విద్యా వ్యవస్థలో చాలా ఇది అవసరం అండి. ఈరోజు విద్యా వ్యవస్థను ఒక వ్యాపార దృక్పథంతో ఎవరు కూడా దీన్ని కొనసాగించకూడదు అనేది ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు జ్ఞానభారతి ప్రతి ఒక్కటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏ విధంగా అయితే వారిని ముందుకు తీసుకెళ్తున్నారో ప్రతి ఒక్క సౌకర్యాలు మేము మా పిల్లలకు అందించడం జరుగుతుంది. డిజిటల్ క్లాసెస్ కానీ, ఐఐటీలు కానీ, బ్రిడ్జ్ కోర్సెస్, ప్రతి రంగంలో కూడా మా విద్యార్థులు ఎక్కడ కూడా వెనకంజలో ఉండకూడదనే ఒక ఉద్దేశంతో ప్రతిదీ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ దానికి కూడా మేము ప్రతిదానికి కూడా ఛార్జెస్ అనేది చూస్తుంటాం. అలాంటివి కూడా ఎక్కడ అధిక ఫీజులు వసూలు చేయకుండా చాలా తక్కువ ఫీజులతో వారికి నాణ్యమైన విద్యను అందించాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు జ్ఞానభారతి ముందుకు సాగుతుంది. అదేవిధంగా చూస్తున్నారు, గత 30 సంవత్సరాలు కూడా మేము డిస్ట్రిక్ట్ ఫస్ట్ సెకండ్ రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు తిరిగి మార్కులు అనేది మళ్ళీ వచ్చాయి 12 సంవత్సరాల తర్వాత. ఈ 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ మార్కుల్లో కూడా మా విద్యార్థులు ఈరోజు 576, 565, 563 ఇలా చాలామందికి వచ్చాయి. ఈ రిజల్ట్ చూసి చాలా హ్యాపీగా ఉంది. మా విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో నా పాప ఇదే స్కూల్లో చదువుతుంది. తన ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు ఈ స్కూల్లో జాయిన్ చేశాను. ఈరోజు 10th క్లాస్ పాస్ అయ్యి మంచి మార్క్స్తో 562+ తీసుకొచ్చింది మార్క్స్ వచ్చేసి. సో దీనికి కారణము లక్ష్మణ్ సార్ అండ్ కిరణ్ మేడం. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా ఒక పేరెంట్స్ లాగా, తల్లిదండ్రుల్లాగానే వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా పిల్లలకు మోటివేట్ చేసుకుంటూ, ఎంకరేజ్ చేసుకుంటూ ఈరోజు మార్క్స్ రావడానికి కారణం కూడా వాళ్ళే. ఎందుకంటే ఎంత నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చినా, నేను అవైలబుల్గా లేకున్నా కూడా మేడం ఎంతసేపు చెప్పేది అన్నట్టు ఇక్కడే పెట్టేసే అనేసి అలా చేసుకుంటూ ఈరోజు పాప అయితే చాలా మంచి మార్క్స్ తెచ్చుకుంది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ స్కూల్లో చాలామంది పిల్లలు నియర్లీ 10-15 మెంబర్స్ వచ్చేసి 550+ మార్క్స్ తెచ్చారు. 550 పైన తీసుకొచ్చారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలాంటి స్కూల్స్ మనం అనుకుంటూ ఉంటాము, చాలామంది అంటూ ఉంటారు. కానీ పేరెంట్స్ లాగా మోటివేట్ చేసుకుంటూ, ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళకి దగ్గరికి తీసుకొచ్చి మార్క్స్ తీసుకొని రావడం ఇంపార్టెంట్. మనం హైఫై స్కూల్స్ చూస్తూ ఉంటాం, కానీ అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో మనం అబ్జర్వ్ చేయము. ఇక్కడ మేడం ఎప్పుడు చూసినా కూడా డౌట్స్ ఏ టైంకి ఆ టైంకి డౌట్స్ క్లారిఫై చేయించుకుంటూ ఈరోజు పిల్లలకు చూస్తున్నాం మనం లైవ్లో ఎంతోమంది పిల్లలకి. ఈ ఇయరే కాదు, ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాము బై తీసుకొని రావడము. సో ఇక్కడ మనం పేరెంట్స్ డిసైడ్ చేయాలి. సో నేను కూడా నా పాప భవిష్యత్తు కోసమే ఈ స్కూల్ అనేది చూస్ చేసుకున్నాను. సో నాకు ఈరోజు అనిపిస్తుంది నేను చూస్ చేసుకుంది రైటే అనేసి. సో ప్రతి ఒక్క పేరెంట్కి కూడా సజెషన్, మనం పిల్లలకి వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనం ఏం చేయాలన్నా కూడా ఒకరికి అడుగుతూ ఉంటాం కదా, ఇక్కడ లైవ్లో మనం చూస్తూ ఉన్నాము. 1-2 ఇయర్స్ రిజల్ట్ కాదు, గత 30 సంవత్సరాల నుండి ఈ స్కూల్ రిజల్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంది. సో మనకి ప్రూఫ్ అనేది దీని తప్ప ఇంకా ఏం కావాలి? సో డిసైడ్ చేయండి పేరెంట్స్. మనకి పేరెంట్స్ లాగా ట్రీట్ చేసే టీచర్స్ కావాలి, స్పెషల్గా కరెస్పాండెంట్స్ కావాలి. వాళ్ళు ఉన్నారంటే నేనైతే ఈ స్కూల్కి ఎప్పుడు డౌట్స్ కోసం కూడా రాలేను. మొత్తం పేరెంట్స్ టీచర్ మేడం పైనే వదిలేసినాను. సో ఈరోజు నాకు రిజల్ట్ కూడా తెచ్చి ఇచ్చింది మేడమే. థ్యాంక్ యూ.